ఏమండి ఈ రమణ మహర్షి గారు ఏం చెప్పా నేనుని పోగొట్టుకో అని చెబుతున్నారు. మీరు బతికేది దానికోసం ఉండే, ఇంకా దాన్ని పోగొట్టుకుంటే ఇంకేముందన్నారు. మీకు అర్థమవుతుంది. అంటే ఆయన చెప్పేది ఏంటి, ఇప్పుడు క్షీరాణం తాగుతున్నారు అనుకోండి, చాలా బాగుంది, ఒక గ్లాసు కాకపోతే 2 గ్లాసులు తాగుతున్నామండి. నోరు క్షీరాణం తాగినా కానీ లోపల బాగుంది, చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాడు ఒకడు. ఆడు మనస్సు అనండి, నేనండి, ఎవడనండి. ఆ ఎంజాయ్ చేసేవాడిని తీసేస్తే ఇంకా బతకడం ఎందుకు, ఈ క్షీరాణాలు ఎందుకు, గొడవలు ఎందుకు, ఈ సినిమాలు చూడటం ఎందుకు, టీవీలు చూడటం ఎందుకు, ఈ గొడవ అంతా ఎందుకు అంటున్నాడండి ఆయన. ఎవడైతే ఎంజాయ్ చేస్తున్నాడో వాడిని తీసేయమంటే ఎలాగండి. ఇంకా మరి ఏదో కృష్ణారామ అనుకోమని చెప్పండి, బాగుంది ఇది. అంతేగాని మీరు ఎంజాయ్ చేసేవాడిని నేను తీసేయమంటే బతకడం కోసం ఆడి కోసమే బతుకుతున్నా, నేను కోసమే బతుకుతున్నాడు కదా మనిషి. అడిగేవాడి ప్రశ్న ఏంటంటే ఎంజాయ్మెంట్ పోతుందని. మీరు ఎవరికైనా ఉపకారం చేశారనుకోండి, ఏమైనా మీ వల్ల మాకు ఈ ఉపకారం జరిగిందని వాళ్ళు చెబుతారనుకోండి, అప్పుడు మీకేమొస్తుందండి, సంతోషం వస్తుంది. అది నేను తీసేస్తే ఇంకా సంతోషం ఎక్కడ ఉంటుంది బాబా, నేను తీసేస్తే ఎలా అని ఇంక మేము సంతోషించొద్దా అంటున్నారండి వాళ్ళు. ఇంకా మాకు ముద్దు ముచ్చట వద్దు ఏంటండి, మాకేదో ముద్దు ముచ్చట ఉండాలి కదా. నేను మొత్తానికి ఓడగొట్టేస్తే ఎలాగా, ఏదో కృష్ణారామ అని చెప్పండి బాగుంది కదా, నేను ఉండకపోతే అంటే ఎంజాయ్మెంట్ పోతున్నానని కంగారు పడుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ నేను పోతే ఇక్కడ మీకు ఏంటంటే ఎంజాయ్మెంట్ ఏం పోదు. అంటే ఈ నేననే తలంపున, ఈ నేననేది నిజం కాదు, ఈ నేననేది ఒక తలంపు. ఇది గాఢ నిద్రలో మనం ఈ నేనులోంచి విడిపోతున్నాం, గాఢ నిద్రలోంచి దేహంలోంచి విడిపోతున్నాం, ఉండిలోంచి విడిపోతున్నాం, చావు పుట్టుకల్లోంచి విడిపోతున్నాం, మనస్సులోంచి విడిపోతున్నాం. మనకి ఎవరికైనా ఎవరితోటైనా కలహాలు ఉంటే ఆ గొడవలతోటి మనం విడిపోతున్నాం. అంటే మనం అక్కడ గాఢ నిద్రలో మనం ఉన్నాం. కానీ ఈ దేహం గొడవలు కానీ, ఈ మనస్సు గొడవలు కానీ, ఈ ఎంజాయ్మెంట్ గొడవలు కానీ, ఈ దేహగతమైన నేను గొడవలు కానీ ఏమి లేవు, అక్కడ ఏమీ లేవు. కానీ అక్కడ మనం ఏది కాదో దాంట్లోంచి విడిపోతున్నాం. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు దేహం అంటే ఎవరి దేహం అంటే వాళ్ళకి బాగా ఇష్టమే, బాగా ప్రేమించుకుంటారు ఎవరి దేహాన్ని వాళ్ళు. ఎంత ఇష్టమైనది మనం కాదు కాబట్టి మనం దాంతో విడిపోతాం. అంటే మనకి ఎంత ఇష్టమైనా మన కాని వస్తువులోంచి వేరు పడిపోవడం తప్పదు, ఎంత ఇష్టమైనా సరే. కానీ ఏదైతే మనం అవునో దాంట్లోంచి వేరు పడలేం. ఏదైతే మనం కాదో మనకి ఇష్టం లేకపోయినా 4 రోజులు వెనక ముందు మనం వేరుపడిపోతాం. భగవాన్ చెప్పు, ఈ నేననే తలంపు గాఢ నిద్రలో లేదు. ఇంకా గాఢ నిద్రలో తలంపులు ఉండవు. అప్పుడు ఆ గాఢ నిద్రలో నేననే తలంపు కూడా, అన్ని తలంపులు లేనప్పుడు ఈ నేననే తలంపు కూడా గాఢ నిద్రలో పోతుంది. ఈ ఏం చేత పోతుంది, ఇది నేననేది నిజం కాదు, అది కూడా ఒక తలంపు, అది కూడా తలంపు కాబట్టి తలంపులన్నీ అడిగినప్పుడు ఈ తలంపు కూడా అణిగిపోతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే ఈ నేననే తలంపు గాఢ నిద్రలో మనకి తెలియకుండా అది అదృశ్యం అవుతుంది. ఈ నేననే తలంపు జాగ్రత్త అవస్థలో నువ్వు సాధన చేసి ఈ నేననే తలంపుని కనుక నువ్వు పోగొట్టుకుంటే అప్పుడు అప్పుడు తలంపు కాదు, ఒక నిజమైన నేనే, ఒక భగవంతుడే నీ లోపల ఉంటే ఈశ్వరుడే నీ లోపల ఉంటే సద్వస్తువే నేనుగా వ్యక్తం అవుతుంది.